ఒకప్పుడు చేతిలో డబ్బులు లేక 5 రూపీస్ మ్యాగీ తిని కడుపు నింపుకున్న ఒక కుర్రోడు ఇప్పుడు ఎలా కొన్ని కోట్ల మంది క్రికెట్ ఫ్యాన్స్ గుండెలో స్టార్ గా నిలిచిపోయి తెలుసుకుందామా. ఇదే హార్దిక్ పాండ్యా కథ మామ. వీడియో చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంటుంది, సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 1993 అక్టోబర్ 11 గుజరాత్ లోని సూరత్ లో హార్దిక్ పాండ్యా పుట్టారు. హార్దిక్ ఇంకా కృణాల్ పాండ్యాకి చిన్నప్పటి నుంచి క్రికెట్ పై విపరీతమైన ఇష్టం ఉండేది. కానీ తన కుటుంబం హార్దిక్ పరిస్థితి అంత గొప్పగా ఉండేది కాదు మామ. అతని తండ్రి ఇమాన్స్ పాండ్యా కార్ ఫైనాన్స్ బిజినెస్ చేసేవారు. పిల్లల క్రికెట్ కోసం కుటుంబం మొత్తం వడదూరుకు షిఫ్ట్ అయ్యారు. అక్కడ అన్నదమ్ములు ఇద్దరు ఒక క్రికెట్ అకాడమీలో జాయిన్ అయ్యారు. కానీ స్టార్టింగ్ లో ఎన్నో ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నారు. ఒకనొక సిచ్యువేషన్ లో కేవలం 5 రూపీస్ మ్యాగీ తిని ప్రాక్టీస్ చేసేవాడు. అలా తన హార్డ్ వర్క్ తో యూనిక్ గేమ్ ప్లే తో గుర్తింపు తెచ్చుకున్నాడు. కట్ చేస్తే 2015 ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్ లో అవకాశం వచ్చింది. అక్కడ తన ఆల్రౌండర్ పెర్ఫార్మెన్స్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. సేమ్ అదే ఇయర్ లో టీమిండియాలో కూడా వచ్చాడు. అలా లైఫ్ బాగానే జరుగుతుంది అన్న టైంలో 2019 లో లోవర్ బ్యాక్ సర్జరీ అయింది. అప్పుడే చాలా మంది అతని కెరీర్ అయిపోయింది అనుకున్నారు. కానీ మామ అక్కడే అసలు హార్దిక్ పాండ్యా కంబ్యాక్ మొదలైంది. 2022 లో ఐపీఎల్ లో గుజరాత్ టైటన్స్ కి కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్నాడు. ఫస్ట్ సీజన్ లోనే టీమ్ కి ఐపీఎల్ ట్రోఫీ అందించాడు మామ. ఇంకా తన లైఫ్ లో ఎన్నో కష్టాలు, గాయాలు, విమర్శలు అన్నింటినీ దాటి టీమిండియా స్టార్ గా ఎదిగాడు. అండ్ మనం హార్దిక్ పాండ్యా లైఫ్ నుండి నేర్చుకోవాల్సింది ఏంటంటే పడిపోవడం ఫెయిల్యూర్ కాదు, పడిపోయిన తర్వాత తిరిగి నిలబడకపోవడమే అసలైన ఫెయిల్యూర్. మీ కంబ్యాక్ టైం పట్టొచ్చు, సో ఆగకుండా హార్డ్ వర్క్ చేయమా. ఫైనల్ గా ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి మీరు దేనికోసం కష్టపడుతున్నారో కామెంట్ చేయండి మామ.